40 సంవత్సరాల నుంచి ఉద్యమ నాయకులు. థ్యాంక్ యూ సార్, మీరు వెస్టీజ్లోకి రావడం నేను చాలా హ్యాపీగా ఉంది. మీరు మాతో కలిసి జర్నీ చేయాలి. వెస్టీజ్ యొక్క గొప్పతనం చూడండి సార్, అందరికీ అర్థమవుతుందా? రాబోయే రోజుల్లో ప్రతి ఇల్లు వెస్టీజ్ మహిమ కావాల్సింది. ఎందుకు అంటే కంపెనీ బాగుంది, ప్రొడక్ట్స్ బాగున్నాయి, ఎక్కడ మనీ ఇబ్బంది లేదు. సో మరొక వ్యక్తి మన మధ్యలోనే కొండమల్లెపల్లి ప్రాంతం నుంచి చిన్నప్పుడు కష్టపడి ఇక్కడ లోకల్ చాలా చిన్న కుటుంబం నుంచి ఈరోజు మరి తెలంగాణ గురుకుల పాఠశాల మరి ప్రిన్సిపాల్గా పనిచేస్తూ పార్ట్ టైంగా వెస్టీజ్ చేస్తున్నారు. వారిని కూడా ఒక 5 minutes మాట్లాడదామా? థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు సుబ్బారావు, ఇదే ఊరు కొండమల్లెపల్లి గ్రామం. ఇప్పుడు జాబ్ మాత్రం రీసెంట్గా ట్రాన్స్ఫర్ హైదరాబాద్లో షాబీర్పేట దగ్గర గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఇదే మల్లెపల్లిలో ఒకప్పుడు చదువుకోవడం కోసం ఇంటి దగ్గర పేదరికంతో చాలా చిన్న స్థాయిలో ఇదే గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకుంటూ ఆ రోజుల్లోనే పార్ట్ టైంగా ఇలాంటి ఆదివారం వస్తే మా నాయనకు ₹1 ఇస్తే ఆ రూపాయి తీసుకొని కొన్ని ఐస్ క్రీమ్స్ తీసుకొని ఆ బాక్స్ వేసుకొని ఆదివారం సంతకి వెళ్ళి ఐస్ క్రీమ్లు అమ్మి నాయనమ్మకు సాయంత్రం పూట ₹10 ఇచ్చేవాడు. ₹1 తీసుకెళ్ళి ₹10 తీసుకొచ్చి ఇస్తే నాయనమ్మ ₹10 కూరగాయలు ఇంట్లో కావాల్సిన కొన్ని సరుకులు తీసుకొచ్చి నన్ను మా బామర్తిని ఇక్కడ ఇందా ముందు సుబ్బారావు అలా ఇద్దరం చదువుకుంటూ ఆ చదువుకి మా పెన్నులు పెన్సిల్కి ఆ అమౌంట్ యూజ్ చేసినట్టు చిన్న స్థాయి కుటుంబం ఒక పూరి గుడిసి నుంచి ఇదే మల్లెపల్లిలో నా ఒక జీవితం స్టార్ట్ అయ్యి మరి ఈరోజు చదువుకొని మరి ఆ చదువు టైంలో ఇక్కడ ఉన్నటువంటి నిలబడ్డ ఎన్ఎస్ఆర్ గారు మేమిద్దరం కూడా ఒకే ఊరు, ఇదే ఊరు, ఒకే క్లాస్లో చదువుకుంటూ ఇద్దరం కూడా ఒకటే డిగ్రీ వరకు క్లాస్మేట్స్గా ఉంటూ చిన్నప్పటి నుంచి కూడా ఒకే లక్ష్యం ఇద్దరిది కూడా మనం కష్టపడాలి. భగవంతుడు మనకి ఈ శరీరాన్ని ఆత్మను మనకి బ్రెయిన్ పవర్ని ఇచ్చింది. మనం బాగుపడాలి, 10 మందిని బాగుపరచాలి. మనం పుట్టడం పేదవాడిగా పుట్టొచ్చు కానీ ఇదే పేదరికంతో మనం చనిపోవద్దని చెప్పి ఒకే లక్ష్యంతో మేము రంగాలు వేరైనా ఆయన బిజినెస్ రంగంలో వెళ్ళేవాడు, నేను ఉపాధ్యాయ రంగంలోకి వెళ్ళి ఆ రోజు నుంచి ఇప్పటికి కూడా మా ఇద్దరి లక్ష్యం ఇప్పటివరకు ఆయన వెస్టేజ్లో నేను స్కూల్ ప్లాట్ఫామ్లో నేను 22 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ నేను ఆ రంగంలో ఎంతోమంది ఇలా ఇక్కడికి వచ్చి ఈరోజు వచ్చినటువంటి విద్యార్థుల్ని భావి భారత పౌరులుగా మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ అక్కడ మరి కొంతమందిని అత్యున్నత స్థాయి కూడా తీర్చిదిద్దడం నా లక్ష్యం. మరి ఎంఎస్ఆర్ గారు నా క్లాస్మేట్ అయ్యి నా ఫ్రెండ్, చిన్ననాటి స్నేహితుడు. మరి ఈయన అనుకున్నటువంటి రంగం బిజినెస్ రంగంలో కొన్ని రంగాలు అక్కడికి వెళ్ళి తదుపరి వెస్టేజ్ ఆర్గనైజేషన్ నమ్ముకొని ఈరోజు మరి నాకు తెలిసైతే నేను చూసిన వాటిలో చాలా చిన్న మీటింగ్ అనిపిస్తుంది. వారు రావాలంటే కానీ వారి ప్రస్థానం మాత్రం స్టార్ట్ చేసింది ఇదే మల్లెపల్లి నుంచి. కానీ వారు మీటింగ్ పెడితే అక్కడ హాల్ మొత్తం కూడా హైదరాబాద్లో అయితే బ్లాక్ అయిపోతుంది 2-3 గంటలు. పోలీసుల వల్ల కూడా కావట్లేదు. వేల మందితోటి మీటింగ్ స్థాయికి వెళ్ళి ఈరోజు ఒక మంచి ప్రపంచాన్ని, ఒక మంచి మహా సామ్రాజ్యాన్ని తయారు చేసి ఈరోజు ఎంతోమంది ఇలాంటి ఆడబిడ్డల్ని, వంటింటికే పరిమితున్న ఆడబిడ్డల్ని, నిరుద్యోగులుగా ఉన్నటువంటి 20,000, 30,000, 40,000 ఎక్కడో ఒక చిన్న స్థాయిలో జీవితాన్ని వాళ్ళు అక్కడే ఎందుకంటే మా స్థాయి లేదని చెప్పి మగ్గిపోతున్నటువంటి ఇలాంటి మధ్యతరగతి కుటుంబాలు ఎంతో మందిని ఈరోజు బావగారు డెవలప్ చేస్తున్నారంటే బావగారు మీకు థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఆ భగవంతుడు మీకు అలాంటి ఆరోగ్యం మనస్ఫూర్తిగా ఇవ్వాలని ఇంత సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసావు, కల్లారా చూస్తున్నాం. ఎందుకంటే ఇంతమందిని డెవలప్ చేయడానికి నాట్య జోక్స్ సార్ ప్రభుత్వాలు సైతం 1,00,000 మందిని ఈరోజు ఒక సుడిగాలిలాగా ప్రభుత్వం పర్యటిస్తూ డెవలప్ చేస్తూ నాట్య జోక్స్ సార్ ఈ రోజుల్లో. ఎందుకంటే 4 రోజులు పనిచేస్తేనే ఇంకా 5వ రోజు 6వ రోజు రెస్ట్ తీసుకున్నాం అనుకుంటాం. ఇక్కడ కొంతమంది 1 గంట సేపు కూర్చోడానికి ఓపిక లేక వెళ్ళిపోతున్నారు. 7 సంవత్సరాల నుంచి అసలు ఎంతటి ప్రయాణం అంటే ఎందుకంటే తన డెవలప్ అయ్యాడు. ఈరోజు 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు నేను ప్రభుత్వ ఉద్యోగం గుర్తుపెట్టుకోండి. మీరు ఆలోచిస్తుంటే మనం చేస్తున్న పని ఒక జీతగాడిలాగా పనిచేస్తున్నాం సార్, గుర్తుపెట్టుకోండి.
నేనేమంటున్నానంటే ఆపర్చునిటీ వస్తే ఎదగడానికి వెనకాడకూడదు. సో దయచేసి మీరు అందరూ ఆలోచించండి. 22 సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగం చేస్తే గవర్నమెంట్ ద్వారా నాకు వచ్చినటువంటి శాలరీ 6,000 నుంచి 1,20,000 రావడానికి 22 ఏళ్ళు పట్టింది. మరి మహానుభావుడు ఒక అవకాశాన్ని కరెక్ట్గా పట్టుకొని ఈరోజు జస్ట్ ఒక 7 సంవత్సరాల్లో, కరోనా 2 సంవత్సరాలు తీస్తే కేవలం 5 సంవత్సరాల్లో నెలకు 14 లక్షలు తీసే స్థాయికి రావడం. తను ఒక్కడే రావడం కాదు సార్, 14 లక్షలు రావడం ఆయన గొప్పవైతే ఈరోజు తన అండర్లో మనలాంటి ఎంతో మంది చిరుద్యోగుల్ని, మధ్యతరగతి కుటుంబాలని ఈరోజు లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మారుస్తూ కళలు, డ్రీమ్స్ ఉన్నటువంటి ఆ డ్రీమ్స్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తున్నటువంటి ఎంఎస్ఆర్ గారిని ఎంత చెప్పినా చాలా తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇద్దరి గురించి, ఆయన గురించి నాకు పూర్తి తెలుసు కాబట్టి, కొత్త వాళ్ళు తెలియదు కాబట్టి, దయచేసి మీరందరూ కూడా మల్లేపల్లిలో మరొకసారి మీటింగ్ పెడితే ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ఒక 50 మంది లేదా 30 మంది 40 మందిని ఇక్కడ మీటింగ్కి వస్తే మహానుభావుడు వచ్చే టయానికల్లా హాల్ ఫుల్ అయిపోయి పోలీసులు కూడా వచ్చి బ్లాక్ చేసే పరిస్థితికి రావాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మల్లెపల్లి వ్యక్తులు అతి తెలివి ఉన్న వాళ్ళు కాబట్టి ఇక్కడ వాళ్ళు మంచి వజ్రాల డైమండ్ అన్న వ్యక్తి మనం ఇక్కడ పెట్టుకొని ఈ డైమండ్ పోయి ఎక్కడికో సర్వీస్ ఇస్తే అక్కడ వజ్రాలను తయారు చేస్తున్నటువంటి వ్యక్తిని మనం బయట ప్రాంతాలకు పంపించుకుంటున్నాం. మన ఊర్లో, ఇదే ఊర్లో ఉంటున్నాడండి. ఈ వజ్రాన్ని మనం ఉపయోగించుకొని ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా మీ కుటుంబాల్లో ఒకసారి గుర్తుపెట్టుకోండి, మన స్థాయి ఏంటి, మన పరిస్థితి ఏంటి. మనం లేకపోతే నా కుటుంబం ఏంటి. నాకే అనిపిస్తుంది ఒక్కోసారి నిద్రపోతే. ఒకవేళ నేను సడన్గా ఈరోజు రీసెంట్గా మా సారు ప్రేయర్లోనే పడిపోయి బ్రెయిన్ క్లాట్ అయిపోయి ఈరోజు 14 లక్షలు 15 లక్షలు పెట్టాడు హాస్పిటల్. బ్రతుకుతాడు కూడా గ్యారెంటీ లేదు సార్. తను నమ్ముకున్నటువంటి భార్య, 2 పిల్లల పరిస్థితి ఒకసారి ఆలోచిస్తే కళ్ళము నీళ్ళు వెళ్ళిపోయింది నాకు అక్కడికి. ఆమె ఏడుస్తుంటే ఆ బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పెన్షన్ లేదు అతనికి జాబ్. సో 2 భార్య 2 పిల్లలు అనాథలయ్యే పరిస్థితి వచ్చింది. నా దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో ఆ భార్య ఏడుస్తుంటే బాధను చూసి చాలా కళ్ళీళ్ళు వచ్చింది. అప్పుడు ఎంఎస్ఆర్ గారు గుర్తుకొచ్చారు. వెస్టేజ్ ఆర్గనైజేషన్లో 3 తరాలు చెప్తున్నటువంటి ఇన్కమ్ మీరు ఉన్నా లేకపోయినా మనం బ్రతికొద్దు ఉన్నంత వరకే ఆదాయం కాదు, మనం చనిపోయినా కూడా మనం నమ్ముకున్నటువంటి భార్య, మనం నమ్ముకున్నటువంటి భర్తకు రాబోయే రోజుల్లో తరాల పడి ఇన్కమ్ ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్ అని మిమ్మల్ని పరిచయం చేసినటువంటి ఎంఎస్ఆర్ గారికి మరొకసారి స్వాగత సమాధానం తెలియజేస్తూ, దయచేసి మీరందరూ కూడా మరి మేము 4 నెలల క్రితమే ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసుకొని వైఫ్ అండ్ హస్బెండ్ ఎంఏ మీట్ చేసినటువంటి మా మిస్సెస్ శిరీష గారిని స్కూల్ బంద్ చేయించి, ఎందుకంటే ఒక్కసారి దీని టేస్ట్ తెలిసిన తర్వాత ఇక వెనకడుగు వేయద్దు, దీంట్లో ముందుకు వెళ్దాం, మన వంతుగా ప్రయత్నం చేద్దాం. నీ వంతుగా కొంతమంది లేడీస్ని డెవలప్ చేయి. నా వంతుగా నా దగ్గర చదువుతున్న స్టూడెంట్స్ చాలామంది ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. హైదరాబాద్లో 15,000, 20,000, 30,000, 40,000 మగ్గిపోతున్నారు. వాళ్ళందరినీ నేను ఈ ప్లాట్ఫామ్ తీసుకొస్తా. నా స్నేహితులు కొంతమంది ఇందులో తీసుకొస్తా, మా బంధువుల్లో కొంతమంది ఇందులో తీసుకొస్తా. నీ వంతుగా నీ బంధువుల్ని, నీ ఫ్రెండ్స్ని నీ వంతుగా తీసుకొచ్చి ఇద్దరం కలిసి పనిచేద్దాం అని చెప్పి ఆమెను స్కూల్ బంద్ చేపించి నేను స్కూల్కు వెళ్తూ దొరికిన కొద్ది టయాన్ని 4:30 నుంచి రాత్రి 9, 10, 11 వరకు కూడా ఆ కొద్ది టయాన్ని కూడా ఉపయోగించుకుంటూ ఇలాంటి సండేస్ ఇలాంటి వస్తే ఈ విధంగా ఉపయోగించుకుంటూ 4 రోజులు 4 నెలల్లో 26,000 వరకు, 74 రూపాయల నుంచి 24,000 వరకు మా మిస్సెస్ మరి ఇన్కమ్ రావడం జరిగింది. 10 సంవత్సరం నా దగ్గర పనిచేసింది టీచర్గా. మరి 6,000 నుంచి ఆమెకు 18,000, 22,000, 32,000 వచ్చింది. కేవలం 4 నెలల్లోనే 26,000 వచ్చింది. మాకు ఒక్కడికి 26,000 కాదు, మా కింద 5 మందికి చెప్పారు కదా ఇందాక రాజేంద్ర సార్ 26,000, 14,000, ఒక మేడకు 9,000, ఒక మేడకు 12,000, సుమారు 5 మందికి మేము ఇన్కమ్ ఇచ్చే స్థాయికి తీసుకొచ్చినటువంటి మహానుభావుడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మీరు ఇక్కడ వచ్చినటువంటి మల్లేపల్లి వ్యక్తులందరినీ కూడా ఇన్స్పైర్ చేయాలని, మీ యొక్క వాల్యుబుల్ స్పీచ్ మా అందరికీ మా గుండెల్లో నింపాలని, మేము ఏ విధంగా అయితే మీ యొక్క వాల్యుబుల్ స్పీచ్ని మేము మేము చాలా మంది ఇన్స్పైర్ చేస్తున్నామో మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఇవాళ మనస్ఫూర్తి కోరుకుంటూ హ్యాండ్ ఓవర్ టు మైక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.